హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రవణ్ కుమార్ స్పీడ్ మ్యాథ్స్ ఇన్ తెలుగు ఛానల్కి స్వాగతం. నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నేను లేటెస్ట్ వీడియో పెట్టినా డైరెక్ట్ మీ మెయిల్కి నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో మనల్ని కామెంట్లో ఒక వ్యక్తి ఈ క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్పమని అడిగిందనమాట. సో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు దీన్ని షార్ట్ కట్లో ఎలా సాల్వ్ చేస్తారో ఒకసారి చూద్దాం. అంతకంటే ముందు మనం ఫస్ట్ నేర్చుకోవాల్సింది ప్రాసెస్ అనమాట. సో ఏ ప్రాబ్లంకైనా మీకు ఖచ్చితంగా ప్రాసెస్ తెలియాలన్నమాట. ప్రాసెస్ తెలిసినాకనే మీరు షార్ట్ కట్ నేర్చుకోండి. సో ఒకసారి ఆ క్వశ్చన్ ఏందో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఒక పట్టణ జనాభా 20,000. అది మొదటి సంవత్సరం 8% పెరిగినది, రెండవ సంవత్సరం 10% తగ్గినది, మూడవ సంవత్సరం 15% పెరిగినది. అయినా 3 సంవత్సరాల తర్వాత జనాభా ఎంత అని అడిగిండు. సో ఈ క్వశ్చన్ని వితిన్ సెకండ్లో షార్ట్ కట్లో ఎలా చేస్తారో చూద్దాం. అంతకంటే ముందు దీన్ని ప్రాసెస్లో ఎలా చేయాలో ఒకసారి చూడండి. సో పట్టణ జనాభా 20,000 అనమాట. సో పట్టణ జనాభా ఎంత? 20,000. సో 20,000 ఉన్నదట. అది మొదటి సంవత్సరం ఎంత పెరిగిందట? 8% పెరిగిందనమాట. సో 8% పెరిగింది. సో 20,000లో 8% అంటే ఎంత? 20,000 ఇంటూ 8% అంటే 8/100 అనమాట. సో 2 సున్నాలకి 2 సున్నాలు, 8 2 16, ఎంత? 1600 అనమాట. అంటే 1600 జనాభా పెరిగిందనమాట. అంటే 20,000 ప్లస్ 1600 ఏమవుతుంది? 20,000 ప్లస్ 1600 ఈజ్ ఈక్వల్ టు 21,600 అనమాట. 21,600. మొదటి సంవత్సరం 8% పెరగడం వల్ల ఎంత అయింది? 21,600 అనేది జనాభా అయింది. మరి రెండవ సంవత్సరం ఎంత తగ్గింది? 10% తగ్గిందనమాట. సో రెండవ సంవత్సరం ఎంత తగ్గింది? 10% తగ్గింది. అంటే 21,600లో 10% తగ్గిందనమాట. సో 21,600లో 10% అంటే 21,600 ఇంటూ 10/100 అనమాట. సో 2 సున్నాలకి 2 సున్నాలు ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2,160 మంది రెండవ సంవత్సరం తగ్గిరనమాట. సో మొత్తం ఎంత ఉండాలి? 21,600 లంగా 10% తగ్గిరంటే 2,160 మంది తగ్గిరు. సో ఇప్పుడు ఎంత అవుతారు? సో ఎంత అవుతారు? 21,600 లంగా 2,160 పోతే ఎంత? 19,400 మంది అవుతారు అనమాట. సో మరి మూడవ సంవత్సరం ఎంత అయింది? మూడవ సంవత్సరం 15% పెరిగిందనమాట. సో 19,400 ఉండే జనాభా మూడవ సంవత్సరం ఎంత అయ్యారు? 15% పెరిగారు. మరి 19,400లో 15% ఎంత? 19,400లో 15% అంటే 19,400 ఇంటూ 15/100. సో 2 సున్నాలకి 2 సున్నాలు. 194 ఇంటూ 15 ఎంత అవుతుంది? 194 ఇంటూ 15 22,356 అనేది అవుతుందన్నమాట. సో మన ఆన్సర్ ఎంత? 22,356 అనేది మన ఆన్సర్ అవుతుందన్నమాట. సో ఇది ప్రాసెస్ అనమాట. దీన్ని డైరెక్ట్ షార్ట్ కట్లో ఎలా చేస్తారో ఒకసారి షార్ట్ కట్ చూడండి. సో ఇదే ప్రాబ్లాన్ని షార్ట్ కట్లో ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. షార్ట్ కట్ చూద్దాం. సో మొత్తం జనాభా ఎంత? 20,000 అనమాట. సో 20,000 ఇంటూ అది మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? 8% పెరిగింది. సో పెరిగిందంటే 100కు కలపండి, తగ్గిందంటే 100లో నుంచి తీసేయండి. బాగా గుర్తుపెట్టుకోండి. ఎంత పెరిగితే అంతని 100కి కలపండి, ఎంత తగ్గితే అంతని 100లో నుంచి తీసేయండి. సో మొదటి సంవత్సరం ఎంత పెరిగింది? 8 పెరిగింది. సో అంటే 100కి 8 కలిపితే ఎంత? 108. నెక్స్ట్ ఇంటూ నెక్స్ట్ రెండవ సంవత్సరం ఎంత అయింది? 10% తగ్గింది. తగ్గితే 100లో నుంచి తీసేయాలన్నమాట. సో 100లో నుంచి 10 తీసేస్తే ఎంత? 90. నెక్స్ట్ ఎంత పెరిగింది? 15% పెరిగింది. పెరిగింది కాబట్టి 100కి కలపండి. 100కి 15 కలిపితే ఎంత? 115 బై. ఎప్పుడైనా ఇంటూనే చేయాలన్నమాట. సో ఇక్కడ మొత్తం ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాల తర్వాత అన్నాడు కాబట్టి 100ని 3 సార్లు ఇంటూ చేయండి. 100ని 3 సార్లు ఇంటూ చేయండి. ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు ఇంటూ చేయండి. ఇక్కడ చూడండి, 2 సున్నాలు 2 సున్నాలు, మొత్తం 4 సున్నాలు. సో ఇక్కడ ఎంత? 4 సున్నాలు క్యాన్సల్. సో ఇక్కడ ఒక సున్నాకి ఇక్కడ ఒక సున్నా క్యాన్సల్. సో క్యాన్సల్. సో 5 2 10, 5 2 10, 5 3 15. ఇక్కడ 2కి ఇక్కడ 2 క్యాన్సల్. ఇప్పుడు ఏం మిగులుతుంది? 108 ఇంటూ 9 ఇంటూ 23 అనమాట. సో 23 ఇంటూ 9 ఎంత అవుతుంది? 207. 207 ఇంటూ 108 ఎంత అవుతుంది? 22,356
అవుతుంది అనమాట. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇది ప్రాసెస్, ఇది షార్ట్ కట్ చేసే పద్ధతి అనమాట. సో మీకు ఏది నచ్చితే అది చేయండి. షార్ట్ కట్ అంటే కొంచెం టైం సేవ్ అవుతుంది అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాళ షార్ట్ కట్. నెక్స్ట్ షార్ట్ కట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.